దేవుని స్తోత్రం. ఎంతో కష్టపడి చాలా శ్రద్ధగా చూసుకుంటుంది. అంతేకాదు కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఆవిడకి. నేను అలాగే బాధపడుతూ చూసుకుంటుంది. అందుకే ఒక మాట చెప్తాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిర్లక్ష్య ధోరణితో ఉండే అనారోగ్యం వచ్చాక ఎవరు చూడరు, ఎవరి మట్టుకు వాళ్ళు ఇంకా చనిపోతే బాగుండునన్న ఆలోచనతోటే ఉంటారు. మరి మంచం మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనారోగ్యంతో మంచం మీద పడకూడదంటే ఏం చేయాలి? అదే బైబిల్ చెప్తుంది. వెలుగు ఉండగానే మీ క్రియలు చక్కదిద్దుకోండి. యేసు ప్రభువు మనతో ఉంటున్నాడు. వెలుగు అంటే ప్రాణం. 4 అంటే 2 కాళ్ళు, 2 చేతులు, నేత్రాలు, శరీరం అంతా బాగుండగా మంచి క్రియలు చేసినప్పుడు దేవుడు మంచం మీద పడకుండా కాపాడుతాడు ఖచ్చితంగా. మనం దేవుడిని అడగాల్సింది ఏంటంటే, నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, జీవించినంతకాలం మంచం మీద పడకుండా జీవించాలి. నేను 3 విషయాలు చెప్పాను మీకు. 1 బలహీనత, 2 విడువని రోగము, 3 మరణం. మనం దేవుడితోటి జాగ్రత్తగా ఉంటే కనుక ఈ 3 తప్పించబడతాయి. హఠాత్ మరణము రాదు, మంచం మీద పడి ఉండే పరిస్థితి రాదు, బలహీనత రాదు. దీనికి రివర్స్లో ఆలోచిద్దాం. ఒకవేళ దేవుడిని నమ్ముకొని అనారోగ్యం వచ్చింది, బలహీనత వచ్చింది, మరణం వచ్చింది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉండగా వచ్చినవి మనల్ని బాధించకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. అది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎలీషాను తీసుకున్నా, పౌలుని తీసుకున్నా, దైవజనుడు అయ్యుండి కూడా భయంకరమైన రోగాలతో ఉండి కూడా చక్కగా జీవించారు. చివరి నిమిషం దాకా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇక్కడ భక్త్ సింగ్ గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే కనుక 18 నెలలు కోమాలో ఉన్నాడు. ఆయన మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్నప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి ఆయనకి. చాలామందిని ఆయన ప్రభువులోకి నడిపించారు. భక్త్ సింగ్ గారు లాంటి దైవజనుడు మంచం మీద ఎంచుకున్నాడు అని అడిగినప్పుడు ప్రభువు మాట్లాడుతూ, ఆయన చాలా కోపిష్టి. ఎంత గొప్ప వాక్యం చెప్తాడో అంత కోపం ఆయనకి. చాలామందిని కొట్టాడు ఆయన. ఒకసారి పరిశుద్ధాత్మతో ఒక ఆయన మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ ఎక్కడుందరా అని దవడ మీద కొట్టాడు ఆయన. మరి అంత దైవజనుడు అయ్యుండి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో చాలాసార్లు దవడ మీద కొట్టడం, చాలా కోపంగా ఉండటం చేశాడు. అప్పుడు ఒక దైవజనుడికి దేవుడు బయలుపరిచింది ఏంటంటే, అతడు గొప్ప దైవజనుడి కానీ ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు దూషించడం, కొట్టడం జరిగింది కనుక యాక్చువల్గా అతన్ని నరకానికి పంపించకుండా ఇక్కడ 18 నెలలు శిక్ష విధించానని వేసి చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి వారే తప్పించుకోలేనప్పుడు నువ్వు నేను ఎలా తప్పించుకుంటాము? నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభువులు, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాను. తొందరపడి మాట్లాడటం, తొందరపడి కోపపడటం, తొందరపడి దూషించటం, తొందరపడి తీర్పు తీర్చటం,
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు జీవించటం ఇది తగదు దేవుని పిల్లలకు. దేవుని పిల్లలు కరుణాచిత్తులై, కరుణాహృదయులై, మంచివారై, పరిశుద్ధులై, వివాదాస్పదము లేని జీవితంలో చక్కగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు నిన్ను హనోకులాగా తీసుకెళ్తాడు. హల్లెలూయా. హనోకు నడుస్తూ నడుస్తూ, ఒక చిన్న ఉదాహరణ, కరివేపాకు సహోదరి. కరివేపాకు సహోదరి, ఆవిడ పేరు కూడా తెలదు నాకు, కరివేపాకు అంటాం అంతే. ఆవిడ సంవత్సరాల తరబడి మాతో ఉంది. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనకు వచ్చేది ఇంటికి. నేను ఆ రోజు హైదరాబాద్ వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం ప్రార్థనకు వచ్చి అక్కడ గుడి దగ్గర, అరుపు దగ్గర అలసటగా ఉందని పడుకుంది, వెళ్ళిపోయింది. నడుస్తూ నడుస్తూ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. చూసారా, హనోకులాగా. కాబట్టి మంచి మరణము. మళ్ళీ ఇంకా చెప్పాలంటే, కరుణ దయాకరళమ్మ బుధవారం సాయంత్రం ఏమ్మా అన్నాను, కొంత అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి, మొఖమంతా నలుపు వచ్చింది ఏంటన్నాను. అమృతాంజనం రాసుకున్నానండి, అంతగా నలుపు వచ్చింది, వేరే ఏమీ లేదు అంతే, ప్రార్థన చేయండి కథ బాబా అంతే. బుధవారం రాత్రి ప్రార్థన చేసాం, గురువారం పొద్దున్నే వెళ్ళిపోయింది. దేవునిస్తూ చూసారా, దానియేలు గారు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ భార్య కాబట్టి చేసింది, కానీ ఎవరు చేయరు. సో ఈ హెచ్చరికలు చేయడానికి నేను ఈ 5 నిమిషాల సమయం తీసుకున్నాను. ఎలా జీవించాలి? చాలా జాగ్రత్తగా జీవింతే. ఎందుకంటే బైబిల్లో ఏముంది? గాయము చేయువాడను, గాయము కట్టువాడను, మృతిని అందించువాడను, బ్రతికించువాడను, పడగొట్టువాడను, నిలబెట్టువాడను నేనే. హల్లెలూయా. మరి ఇన్ని అధికారాలు కలిగిన యేసుక్రీస్తులో జాగ్రత్తగా లేకపోతే ఎలాగా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, యాక్సిడెంట్ అయిన పిల్లల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. దానియేలు గారిని కూడా మరి మీ చిత్తానుసారంగా నడిపించండి. అలాగే ప్రభువా, ఈ రాత్రి మరొక అద్భుతమైన సమయాన్ని, వర్తమానాన్ని రాజేష్ ఇవ్వబోతూ ఉండగా, నేను ఇవ్వబోతూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు తోడుగా ఉంచి, ఈ 2 రోజుల నుంచి కష్టపడుతున్న పిల్లలను ప్రత్యేకంగా ఆశీర్వదించి, ఈ వర్తమానంలో మీరు తోడై ఉండి, అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని, బాప్తిస్మ కార్యక్రమాన్ని, ప్రేమ విందు కార్యక్రమాన్ని, అన్ని కార్యక్రమాలను దీవించి మేమందరము పూర్ణ సంతోషంతో గృహాలకు వెళ్ళేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజేష్ వాక్యం అందిస్తాడు, తర్వాత వాక్యం ఉంటాం. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నన్ను మరుగుపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క వాక్యాన్ని మాకు తెలియచేయమని, దానిలో ఉన్న మర్మాలను మాకు తెలిసేలాగా అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఉదయం కూడా మనం దేవుడిచ్చే విశ్రాంతి గురించి మాట్లాడుకున్నాం. విశ్రాంతి, సమాధానము,
నెమ్మదిగా ఉండడము, కలవరం లేకుండా ఉండడం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు కూడా మొదటి రోజు తన సిలువలో ప్రతిదాన్ని సమాప్తం చేశాడు. అంటే ఈ లోకంలో ఉన్న సాతాను యొక్క అధికారం నుంచి, పాపం నుంచి, ప్రతిదాని నుంచి మనల్ని విడిపించి ప్రతిదీ సిలువలో పూర్తి చేశాడు. అవన్నీ పూర్తి చేసిన తర్వాత శనివారం అంటే ఈరోజు తను విశ్రాంతిలో ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే మనం ఉదయం కూడా అదే మాట్లాడుకున్నాం. మనకున్న పనులన్నీ మనం చేయవలసిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మనం ఒకవేళ విశ్రాంతి తీసుకుంటే ఆ విశ్రాంతి చాలా బాగుంటుంది. అంటే మనకి ఇంకా చాలా పనులు ఉన్నప్పుడు ఒకవేళ మనం అలసిపోయి విశ్రాంతి తీసుకున్నా కూడా ఇంకా మన హృదయంలో ఎంతో కొంత కలవరం ఉంటుంది. అంటే ఇంకా నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు పూర్తవుతుందో లేదో అని ఒక కలవరంతో ఉంటాం. అయితే మనం చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత, అంటే పూర్తి చేసిన తర్వాత మన హృదయంలో, మన మనసులో విశ్రాంతి వచ్చేస్తుంది. మన శరీరం ఇంకా విశ్రాంతి తీసుకోకపోయినా కూడా మన మనసుకి, మన హృదయంకి విశ్రాంతి వచ్చేస్తుంది. అయితే ఈరోజు విశ్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, అంటే మనం అన్యులుగా, చాలామంది అన్యులుగా ఉండి క్రైస్తవులుగా మారాం. అంటే క్రీస్తుని తర్వాత తెలుసుకున్నాం. అయితే మనం ఇంతకుముందు ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా దారి తప్పిపోయిన వాళ్ళమే, ఏదో పాపంలో ఉన్న వాళ్ళమే, లేదా దేవుని ప్రకారం చాలా విషయాల్లో మనం తప్పిపోయాము, పాపం చేశాము. రకరకాల విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకుని దేవునిలో బాప్తిసం పొందిన తర్వాత మనం చేసిన పాపాలన్నీ దేవుడు క్షమించాడు, దాన్ని పూర్తిగా తీసివేశాడని మనం నమ్మి జీవిస్తున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఒకవేళ చాలా పెద్ద ఘోరమైన పాపాలు చేసి ఉండొచ్చు, చిన్న పాపమో పెద్ద పాపం ఏదైనా కానీ మన హృదయంలో అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. అంటే ఒక 20 సంవత్సరాల కిందట, లేదా 10 సంవత్సరాల కిందటో, లేదా 1 సంవత్సరం కిందటో నేను ఎవరినో మోసం చేసి ఉండొచ్చు, లేదా ఎవరినో గట్టిగా తిట్టుండొచ్చు, కోపంతో ఏదన్నా చేసి ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ నాకు కనపడినప్పుడు నాకు ఆ పాపం గుర్తొస్తుంటుంది. అంటే ఆ మనిషిని నేను అనవసరంగా తిట్టాను, లేకపోతే అతన్ని నేను మోసం చేశాను, నేను ఒక అబద్ధం చెప్పాను, ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ మనం గుర్తొచ్చినప్పుడు మన హృదయంలో విశ్రాంతి ఎలా ఉంటుంది? మన హృదయంలో ఆ నెమ్మది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఇక్కడ దేవుడు ఎలా అంటే, మనం ఒకటి నమ్మాలి. మనం ఎప్పుడైతే మనం పాపం చేసాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పాపం చేసే ఉంటాం. పాపం అంటే, దేవుడి విషయంలో పాపం అంటే ఏంటంటే, ఒకరిని తిట్టడము, కొట్టడము, ఒకళ్ళ మీద అసూయ కలిగి ఉండడము, ఒకళ్ళతో అబద్ధం ఆడటము, లేదా ఏదైనా కావచ్చు. దేవుడికి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా కూడా అది పాపం కిందే పరిగణిస్తాడు దేవుడు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు మన హృదయంలో ఆ శాంతిని మనం కోల్పోతాం, ఆ విశ్రాంతిని మనం కోల్పోతాం, ఆ నెమ్మదిని మనం కోల్పోతాం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలు. అయితే మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చామో, దేవుని తెలుసుకున్నామో, మనం బాప్తిసం పొందేటప్పుడు మారు మనసు పొందాము. అలాగే ఆ మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు నేను చేసిన పాపాలని దేవుని ముందు ఒప్పుకొని, ఇక ముందు నేను ఎప్పుడు పాపం చేయనని ఒప్పుకొని దేవునిలో బాప్తిసం పొందాం. అయితే ఇది మనం దేవుని దగ్గర ఒప్పుకున్నాం. నేను చాలా పాపం చేశాను, చాలా విషయాల్లో నేను తప్పిపోయాను, ఇవన్నీ నేను ఇప్పుడు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాను, ఇంకెన్నడూ అవి చేయనని మనం ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చాం.
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారి పాపములను ఇక నువ్వు ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక, మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో ఆ క్షణం నుంచి దేవుడు మనం చేసిన పాపాలన్నిటిని క్షమించాడు, పూర్తిగా వాటిని తీసివేశాడు. ఇక్కడ పాత నిబంధనలాగా పాపాలని కప్పలేదు దేనితోటి. ఇక్కడ ఏంటంటే కొత్త నిబంధనలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పాపాలని మొత్తానికి తుడిసివేశాడు. అంటే ఇంకా పాపం మీరు ఏం చేశారంటే దేవుడికి అది గుర్తుండదు. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం చేసిన పాపాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇంతకుముందు నేను ఇలా చేశాను, అలా చేశాను, లేదా మన చుట్టూ ఉండేవాళ్ళు, మన భార్య భర్తలు అయితే భార్య కానీ భర్త కానీ, నువ్వు ఒకప్పుడు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది అని ఇంట్లో వాళ్ళు గుర్తు చేయొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు గుర్తు చేయొచ్చు. ఇలా ఎవరో ఒకళ్ళు మనం చేసిన పాపాలని అప్పుడప్పుడు మనకు గుర్తు తెస్తూ ఉంటారు, లేదా మనమే గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చేసిన పాపాలు, మీరు ఎప్పుడైతే నా ముందు మీరు చేసిన పాపాన్ని ఒప్పుకున్నారో, ఒకసారి మీరు ఒప్పుకున్న తర్వాత ఆ పాపాలను నేను సంపూర్ణంగా తీసివేశాను, అవి నేను ఇంకెప్పటికీ గుర్తు చేసుకోనని దేవుడు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, రేపొద్దున మనమందరం కూడా దేవుని ముందు నిలిచినప్పుడు మనకి దేవుడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, తీర్పులోకి వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని ముందు ఈ పాపాలను ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడిగిన తర్వాత, ఆ పాపాలను మళ్ళీ అక్కడ మన ముందు దేవుడు వాటి గురించి మళ్ళీ అక్కడ మాట్లాడు, దాని గురించి మనకు తీర్పు ఉండదు. ఎందుకంటే అవి మనం తెలియకుండా, మనం అనుకోకుండా చేసిన పాపాలు, లేదా మనకు దేవుడు తెలియనప్పుడు మనం చేసిన పాపాలు కాబట్టి దేవుడు వాటిని సంపూర్ణంగా తీసివేశాడు. అయితే మరి మన హృదయంలో కానీ మన చుట్టాలు కానీ వాళ్ళందరికీ గుర్తొస్తుంటాయి. ఈ గుర్తొచ్చినప్పుడల్లా మన హృదయంలో కలవరం వస్తుంటుంది, లేదా నువ్వు ఇంకా పాపివి అని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎందుకు మనకి అలా గుర్తు చేస్తూ ఉంటాయంటే, అది కేవలం మన యొక్క జ్ఞాపకశక్తి కాకుండా సాతాను కూడా అదే పనిలో ఉంటాడు. మన ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనుక, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పటి వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. చాలు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడి అపవాది. ఎప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే, ఇంతకుముందు దేవుని ఎదుట ఉండి మన పాపాలను గుర్తు చేస్తూ ఉండేవాడు. ప్రతి నిమిషం కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక నేరం మోపుతూనే ఉండేవాడు. నీ విశ్వాసి, లేకపోతే ఈ సహోదరుడు ఈ పని చేస్తున్నాడు, వాడు ఈ తప్పు చేస్తున్నాడు, వాడు ఇలా ఆలోచిస్తున్నాడు అని ప్రతిసారి కూడా నేరం మోపడమే వాడి పని. అయితే కిందకి పడదోయబడిన తర్వాత కూడా వాడు అదే పని చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుని ముందు చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మన హృదయానికి గుర్తు చేస్తున్నాడు. మన చుట్టాల ద్వారా, మన ఇంట్లో ఉండే వాళ్ళ ద్వారా, మన హృదయంలో ఆ ఆలోచన తీసుకురావడం ద్వారా ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆ పాపం చేసావు, మర్చిపోయావా? ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు చెప్తున్నావు, నువ్వు కూడా అదే తప్పు చేసావు, నువ్వేమైనా పరిశుద్ధుడివా, నువ్వు కూడా అదే పని చేసావు, నీలో ఇంకా పాపం ఉంది, నువ్వు ఆ పని చేసావు, ఈ పని చేసావు అని ప్రతి నిమిషం వాడి పని ఏంటంటే గుర్తు చేస్తూ ఉండడమే. ఇలా గుర్తు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కలవరం అనేది అలా ఉండిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే, మన హృదయంలో ఉన్న సమాధానాన్ని ఇది సమాధానం ఉండకుండా చేస్తుంది అన్నమాట. ఇలా మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు చేసిన పాపాన్ని ఒప్పుకొని, నేను చేసిన తప్పు అని దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టారో, అది దేవుడు క్షమించాడు. ఈ విషయాన్ని మనం గట్టిగా నమ్మకపోతే, మనకి సాతాను ప్రతి నిమిషం మనం గుర్తు చేస్తూ, మీరు ఇంకా పాపంలో ఉన్నాడు, ఈ పాపం మీలో ఉంది అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మన హృదయంలో ఆ సమాధానం కోల్పోవడానికి ఇది ఒక ముఖ్య కారణం.
ఎందుకంటే మనలో కొంతమంది చాలా ఘోరమైన తప్పులు చేస్తుండొచ్చు, క్షమించలేనంత గొప్ప తప్పులు చేస్తుండొచ్చు. అయినా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు దాన్ని పూర్తిగా తీసివేశాడు. దేవుడు దాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకోడు. అయితే మన ఇంట్లో వాళ్ళకి గుర్తుంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ నేను చేసిన తప్పు వల్ల మా ఇంట్లో వాళ్ళు కానీ దానివల్ల ఇబ్బంది పడితే వాళ్ళు ఎప్పుడూ దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. మీరు చేసిన ఈ పని వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, లేకపోతే ఆ రోజు మీరు ఆ పని చేయకపోతే కనుక మనకి సమస్య వచ్చే కాదు అని మనం గుర్తు చేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఒకసారి మనం పాపం ఒప్పుకున్న తర్వాత వాళ్ళ పాపాన్ని ఒప్పుకుని ప్రాయశ్చిత్తం వాళ్ళ హృదయంలో ఆ మార్పు వచ్చిన తర్వాత మనం కూడా గుర్తు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు దేవుని తెలియనప్పుడు ఆ పాపం చేసి ఉండొచ్చు, దేవుని తెలుసుకున్న తర్వాత ఆ పాపాన్ని మానివేసి ఉండొచ్చు. అప్పుడు మనం ఎప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేయకూడదు. ఎందుకంటే ఈ పని ఆల్రెడీ సాతాను చేస్తున్నాడు. సాతానుకి అదే పని ఏంటంటే నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేస్తావని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే మనం సాతానుతో పాటు మనం కూడా కలిసి దాన్ని గుర్తు చేయకూడదు. గతము గతించింది, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కాబట్టి మీ హృదయంలో సమాధానం పోవడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఏంటంటే మీరు గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే మనుషుల విషయంలో ఆలోచిస్తే కనుక ఒకవేళ నేను ఒక అతన్ని గట్టిగా తిట్టాను అనుకోండి, అతన్ని నేను క్షమించమని అడిగాను, అతను ఒకవేళ సర్లే క్షమించానని అనవచ్చు. అయితే అతను కనపడినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే మళ్ళీ చెప్తూ ఉంటాను, మీరేమీ అనుకోవద్దు, నేను అనుకోకుండా తిట్టాను, ఆ రోజు కోపంతో తిట్టానని మళ్ళీ ఆ క్షమాపణ అడుగుతూ ఉంటాను. ఇలా అడగడం వల్ల మనం ఏమనుకుంటామంటే మనుషులైతే నిజంగా అతను చాలా పశ్చాత్తాపడుతున్నాడు, అతను చాలాసార్లు అతన్ని క్షమాపణ అడుగుతున్నాడు అనుకుంటాం. అయితే దేవుడి దగ్గర ఇది అవసరం లేదు. మీరు ఒక్కసారి దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు దాన్ని క్షమించేశాడు, ఇంకా దాని గురించి మాట్లాడక్కర్లేదు. కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఎక్కువసార్లు దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే లేదా గుర్తొచ్చినప్పుడల్లా నేను ఆ తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగితే అది దేవుడికి అసలు గుర్తులేదు. మీరు చేసిన ఆ పని దేవుడు ఇంకా గుర్తుంచుకోడు. కాబట్టి మీ హృదయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ హృదయంలో అలాంటి తలంపులు కానీ అలాంటి ఆలోచనలు కానీ మీ హృదయంలో ఉంటే కనుక అవి మొదట మనం తీసివేయాలి. ఎందుకంటే దాన్ని దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు. ఆ తప్పుల గురించి మళ్ళీ మీరు ఆలోచించవద్దు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మనం తప్పు చేయకూడదు. మళ్ళీ అదే తప్పు చేస్తే కనుక దేవుడు క్షమించడు. మనం దేవుడు చాలాసార్లు చూస్తే కనుక యేసుక్రీస్తు పాపుల్ని క్షమించాడు. క్షమించిన తర్వాత లేదా స్వస్థపరిచిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు ప్రతిసారి ఏంటంటే ఇప్పటివరకు మీరు చేశారు పాపం, కానీ ఇక ముందు ఇంకెప్పుడు కూడా ఈ పాపాన్ని మళ్ళీ చేయొద్దని చెప్పాడు. అయితే చాలామంది ఇతరులు కూడా అన్యులు కూడా ఏమనుకుంటారంటే తప్పులు చేస్తూ ఉంటారు, క్షమాపణ అడుగుతూ ఉంటారు. అయితే తప్పులు చేస్తూనే ఉండి క్షమాపణ అడుగుతూనే ఉంటే అది నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. మనం ఉదయం చదువుకున్నామో దేవుణ్ణి ప్రేమించేవాడు లేదా ఎవరైతే దేవుడి దారిలో నడిచేవాడు ఎప్పుడు కూడా పాపం చెయ్యి జాలడని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పాపం చేయలేరు. ఒకవేళ వాళ్ళు ఇంకా పాపంలో ఉండి పాపంతో అలాగే నడుస్తుంటే కనుక వాళ్ళు దేవుని సంబంధులుగా పూర్తిగా మారలేదని అర్థం. కాబట్టి మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒక ముఖ్య కారణం మన హృదయంలో సమాధానం లేకపోవడానికి. ఇంకొక విషయం చూస్తే కనుక రోమాకు రాసిన ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే కనుక మనం ఇదే విషయంలో మనం ఇంకా ఆలోచిస్తే కనుక ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. సులువు పైన ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏమన్నాడంటే నేను చాలా పాపం చేశాను, అయితే నన్ను క్షమించమని, నువ్వు పరదేశకు వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకోమని ఆ దొంగ అన్నాడు. అతనికి ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఈరోజు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని దేవుడు అన్నాడు. అయితే ఈ మాట అన్నది ఆ దొంగ సిలువ పైన ఉన్నాడు, ఇంకా అతను వెళ్ళి ఎవరికి క్షమాపణ చెప్పే అవకాశం లేదు. అతను మార్పు తీసుకునే
ఎవరికైనా తప్పు చేసినా మోసం చేసినా వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగే స్థితి లేదు. అయితే ఇక్కడ అతని హృదయంలో మారు మనసు వచ్చింది. అతను దేవుడు అని నమ్మి అతను ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు వెంటనే అతను క్షమించి, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఈరోజే అన్నాడు. ఒకవేళ 2000 సంవత్సరాల తర్వాత లేకపోతే నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను పరదేశకు తీసుకెళ్తానని అనలేదు. ఇక్కడ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, దేవుడు మనల్ని వెంటనే క్షమించాడు. వెంటనే ఎందుకు క్షమించాడంటే, అతనికి వెంటనే మారు మనసు వచ్చింది. అతను చేసిన తప్పుని అతను తెలుసుకున్నాడు. అతను తెలుసుకుని వెంటనే ఒప్పుకున్నాడు. నేనైతే ఈ శిలువ మరణానికి అర్హుడిని, ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను, దొంగతనాలు చేశాను, ఎన్నో రకాల తప్పులు చేశాను, పాపం చేశాను, కాబట్టి నాకు ఇది సరైనదే అని అతను ఒప్పుకున్నాడు. అయితే మనం చాలామంది తప్పులు చేస్తాం కానీ దేవుడి దగ్గర ఒప్పుకోం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నాను, లేదా దేవుడిని చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను అనుకుంటారు. మనం ఈ దొంగ ఒప్పుకుంటే కనుక దేవుడు మనం క్షమించడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనం ఆదాము విషయంలో మనం చూస్తే కనుక, ఆదాము తప్పు చేశాడు. అంటే తినొద్దన్న పండుని ఆదాము తిన్నాడు. అయితే దేవుడు వచ్చి అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇచ్చిన నా భార్య ఈ పండు నా చేత తినిపించింది, నేను తప్పు చేయలేదు, నువ్వు ఇచ్చిన ఈ హవ్వే నా చేత తినిపించిందని చెప్పాడు. అంటే తను చేసిన తప్పును ఒప్పుకోలేదు, ఎదుటి వ్యక్తి మీద ఆ నెపాన్ని మోపాడు. ఇక్కడ ఈ మాట అన్నందుకు దేవుడు విధించిన శిక్ష మనకు తెలుసు. అదేంటంటే, వెంటనే అక్కడి నుంచి దేవుడు తోసివేశాడు బయటికి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఆ దొంగ తను చేసిన తప్పుని వెంటనే తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తుని అడిగిన తర్వాత వెంటనే అతను ఏమన్నాడంటే, నేడు ఈరోజు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని వెంటనే చెప్పాడు. ఇక్కడ ఆదాము కూడా వెంటనే ఆ తోటలోంచి బయటికి నెట్టివేశాడు దేవుడు. ఎందుకంటే ఆ ఆదాము చేసిన తప్పుని ఒప్పుకోలేదు. ఒకవేళ ఆదాము, అవును ప్రభువా నేను చేసిన తప్పే, నన్ను క్షమించమంటే దేవుడు ఖచ్చితంగా క్షమించేవాడు. అయితే చాలామంది వాళ్ళ హృదయంలో చాలా గర్వం ఉంటుంది. వాళ్ళ హృదయంలో గర్వం ఎలాంటిదంటే, వాళ్ళని ఆ తప్పు ఒప్పుకొనివ్వదు. చాలామంది చూస్తుంటాం మనం ఇంట్లో కానీ బయట కానీ, ఒకవేళ మీరు ఈ తప్పు చేశారంటే చాలామంది, నేను ఆ తప్పు చేయలేదు, అది ఇలా జరగడం వల్ల ఇలా చేశాను. లేదా మనం రోజు చూస్తుంటాం ట్రాఫిక్లో కూడా, అనుకోకుండా ఎవరన్నా వచ్చి మన కారునో బండినో గుద్దినప్పుడు గట్టిగా గొడవ పెట్టుకుంటూ ఉంటాం. నీది తప్పు అంటే నీది తప్పని ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే, ఇవన్నీ మనం చూస్తే ఏం తెలుసుకోవాలంటే, ఎవరైతే తాము చేసిన తప్పు అని ఒప్పుకుంటారో, నిజంగా ఒకవేళ ఆ తప్పు జరిగిందేమో, నా వల్లే జరిగిందేమో, ఒకసారి నేను మళ్ళీ ఆలోచించి చూస్తాను, ఒకవేళ నా వల్ల ఈ తప్పు జరిగితే నన్ను క్షమించమని అడిగే ఎవరైతే నిజాయితీగా ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. నిన్న మనం చదువుకున్నాము, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇక్కడ నిన్న కూడా మనం అనుకున్నాం, 1 పేతురు 5:5లో ఏమనుకున్నామంటే, ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుని ఉంటారో వాళ్ళకి దేవుడు కృప తోడుగా ఉంటుంది. దేవుడు కృప తోడుగా ఉన్నప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయదని చెప్తున్నాడు. మరి పాపం మీ మీద ప్రభుత్వం చేయదని చెప్పినప్పుడు మన మీద ఎందుకు ప్రభుత్వం చేస్తుందంటే, కేవలం మన హృదయంలో గర్వం ఉండడం వల్లే. ఎవరి హృదయంలో గర్వం ఉందో వాళ్ళకి దేవుని కృప తోడుగా ఉండదు. దేవుని కృప తోడుగా లేకపోతే మన గర్వం ఏం చేస్తుందంటే, మనల్ని దేవుని ఎదుట పాపాలను ఒప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఎవరైతే మనం ఏం పాపం చేస్తున్నాం కూడా మనకు తెలీదు. మన దృష్టిలో మనం అన్నీ సరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో స్కాన్ చేసి చూసి మీ కడుపులోనో లేకపోతే ఎక్కడో ఒక ఇన్ఫెక్షన్ ఉందని చెప్తారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, నాకు అంతా బాగానే ఉంది, మీరు ఏదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు కానీ నాకైతే ఏ ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. అయితే మీకు చేసిన ల్యాబ్ టెస్ట్లు అన్నీ చూస్తే దీంట్లో తేడా ఉందని డాక్టర్ చెప్తాడు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, అతనికి ఆ ల్యాబ్ టెస్ట్లు అన్నీ చేసి చూసినప్పుడు అతను బాడీలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది.
ఇది ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళు స్కాన్ చేసి చూసినప్పుడే తెలుస్తుంది ఆ డాక్టర్. కానీ మనకేంటంటే అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది. ఇలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ముఖకాంతిలో మనుషుని రహస్య పాపాలు తెలియపరుస్తున్నాయి అంటాడు. అంటే ఎప్పుడు మనం వెలుగులో నడుస్తుంటే కనుక ఆ వెలుగులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ చీకటిలో మనం నడిచేటప్పుడు ఆ కింద దారిలో ఏముందో మనకు తెలియదు. మనం వెలుగులో అంటే దేవుని ముఖకాంతిలో అంటే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు, దేవుని వెలుగు మన మీద ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలేంటో మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడు కూడా దేవుని ముందు నిజాయితీగా మనం చేసిన తప్పును ఒప్పుకోవాలంటే ముందు మనం అసలు తప్పు చేస్తున్నామా, దేవుని దారిలో నడుస్తున్నామా లేదనేది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ఉండాలంటే మనం వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే మనం ఒకవేళ ఒక తప్పు చేశాము, మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం. ఒక చిన్న ఉదాహరణ, ఒకవేళ మనం నడుస్తున్నప్పుడు అనుకోకుండా మన కాలికి ఏదో ముళ్ళు గుచ్చుకుంది. మీరు ఎంతసేపు ఆ ముళ్ళుతో నడుస్తారు? ఎవరైనా కానీ ఏం చేస్తారంటే అది ఎంత అర్జెంట్ పని అయినా కానీ అక్కడితో ఆ ప్రయాణం ఆపేసి వెంటనే కూర్చుని ఆ ముళ్ళు తీసేసిన తర్వాతే ప్రయాణం కొనసాగిస్తారు. లేదు ఒకవేళ ఎంత అర్జెంట్ అయినా కానీ ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోతుంది, మీరు ఖచ్చితంగా పరిగెట్టుకుని వెళ్ళాలి, కానీ ముళ్ళు గుచ్చుకుంది. ఏం చేస్తారు? ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోనీలే, ఈ ముళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతే ప్రమాదం, లేకపోతే ఇంకా నొప్పి చాలా ఎక్కువైపోతుందని ఏం చేస్తాం? వెంటనే ఆ ముళ్ళు తీసేస్తాం. కానీ మనం ఒక పాపంలో పడినప్పుడు మనం వెంటనే ఆ పాపం నుంచి బయటకు వస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ పాపం పర్లేదులే, కొంతసేపు ఆగి చూద్దాం, కొన్ని రోజులాగి చూద్దాం, ఏదో ఈ చిన్న పాపమేలే, పెద్ద పాపం కాదు, లేకపోతే ఇది దేవుడి చిత్తం కాకపోయినా కానీ ఇది పెద్ద తప్పేం కాదులే, చిన్న తప్పే అని కొనసాగిపోతున్నామా మన హృదయంలో? అంటే మీరు నిజంగా అలా కొనసాగిపోతుంటే కనుక పరిశుద్ధాత్మ మీలో లేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో ఉందో పరిశుద్ధాత్మ వెంటనే ఆపేస్తాడు. నువ్వు ఆ మాట మాట్లాడకూడదు, నువ్వు ఆ దారిలో వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళతో సాంగత్యం చేయకూడదని వెంటనే మనకి హెచ్చరిస్తాడు. కానీ హెచ్చరించినా కానీ మనం కొనసాగిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం దేవుని మాట పక్క పెడుతున్నాం. దేవుని మాటను పక్కన పెట్టడమే పాపం. మనం ఎందుకు ఆ చిన్న ముళ్ళుని తీసివేసి తర్వాత ప్రయాణం కొనసాగిస్తున్నాం అంటే ఆ ముళ్ళు మనకి చాలా నొప్పేస్తుంది. మనం ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇదే నొప్పి మీ హృదయంలో రాదు. ఎప్పుడు మీరు పాపంలో ఉన్నప్పుడు లేదా మీ పాపం చేసేటప్పుడు ఆ నొప్పి మీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని హృదయం మీలో ఉంటే కనుక, దేవుని ఆత్మ మీలో పనిచేస్తే కనుక మీరు ఆ పాపంతో పాటు కలిసి నడవలేరు. ఎంత త్వరగా ఈ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటాను, వెంటనే నేను ఒకవేళ పాపం చేశాను వెంటనే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మళ్ళీ ఆ పాపాన్ని మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే మనుషులుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడోకప్పుడు ఆ పాపంలో పడుతుంటారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకవేళ మీరు ఇంతకుముందు పాపం చేశారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారు, ఆ పాపం క్షమించబడింది, మళ్ళీ రేపు పాపం చేయరని మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఏదో పాపంలో పడవచ్చు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఎప్పుడు కూడా పాపంలో పడిన వెంటనే ఎంత టైం తర్వాత అంటే ముళ్ళు దిగిన తర్వాత ఎంత టైంలో మీరు తీస్తారు? వెంటనే తీస్తారు. కొంతసేపు ఆగో, గంట ఆగో, లేకపోతే రేపు తీద్దాం లేని పడుకోరు, లేదా వేరే పని కొనసాగించరు. ఎందుకంటే అది నిరంతరం మిమ్మల్ని పొడుస్తూ ఉంటుంది, ఆ నొప్పి మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి. కానీ పాపం విషయంలో ఎవరైతే ఇదే విధంగా ఉంటారో, పాపం అంటే ఒకవేళ ఒక మనిషిని అనుకోకుండా తిట్టారు, లేదా కోపంతో ఎవరినో అరిచారు, వెంటనే మీరు క్షమాపణ అడగాలి. రేపొద్దున వెళ్ళి అడగడం కాదు. మీరు వెంటనే వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు అక్కడితో అతని క్షమాపణ అడిగారు, వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పటికప్పుడు మీ హృదయంలో సమాధానం వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎప్పుడు శత్రువులు కాదు. ఒకవేళ మీరు ఒక అతను తిట్టారు, లేకపోతే గట్టిగా దెబ్బలాడుకున్నారు, అతనితో మీరు ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే అతన్ని మీరు శత్రువుగా చేసుకుంటున్నారు. ఒకవేళ చాలాసార్లు అవతల వాడిదే తప్పై ఉండొచ్చు. తప్పైనా కానీ మీరు తగ్గించుకుని నువ్వు
నీ దృష్టిలో నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించమని మనం ఆ తగ్గింపు మనసు కలిగి మనం ఒకవేళ అతన్ని మనం క్షమాపణ అడిగితే కనుక, మనము తప్పు చేయకపోయినా కూడా మనం క్షమాపణ అడిగితే కనుక ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా దేవుని కృప మన మీద ఉంటుంది. ఒకవేళ మీరు గర్విష్ఠులైతే, ఇక్కడ గర్వం అంటే ఏంటంటే మీరు తప్పు చేయలేదు కానీ అతను నువ్వు తప్పు చేశాను అంటున్నాడు, అయినా కానీ సరే నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను క్షమించు అని మనం అడిగినప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నాం. ఇక్కడ మనకు ఉదాహరణ చూస్తే అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, ఇక్కడ మనం పౌలు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి పౌల్ని తిడతాడు. అంటే పౌల్ని దూషించినప్పుడు వెంటనే పౌలు కూడా తిరిగి దూషిస్తాడు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది. ఈ పౌలు తిరిగి దూషిస్తాడు అంటే పౌలు కూడా ఇక్కడ తప్పు చేశాడు. పౌలు చాలా గొప్ప వ్యక్తి. అంటే యేసుక్రీస్తు తర్వాత బైబిల్లో ఎవరు కూడా ఆ మాట చెప్పలేకపోయారు. ఏంటంటే నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఎవరూ చెప్పలేదు, పౌలు చెప్పాడు ఆ మాట. అయితే ఇలాంటి పౌలు కూడా ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు తను తట్టుకోలేక దూషించాడు. అయితే తను చేసిన తప్పు అని తెలుసుకుని దేవుని క్షమాపణ అడిగాడు. అయితే ఇక్కడ మనం ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది బైబిల్లో ఎందుకు రాయబడి ఉందంటే, ఇది అపోస్తుల కార్యాలు రాసింది లూకా, కానీ ఆ లూకా ఆ మాటను కూడా రాశాడు. పౌలు గొప్ప వ్యక్తి కదా, పౌలు ఇలాంటి పని చేసాడని తెలిస్తే మనం పౌల్ని తక్కువగా చూస్తామేమో అని భయపడలేదు. ఎందుకంటే పౌలు కూడా ఒక మనిషే, పౌలు కూడా తప్పు చేశాడు. అయితే పౌలు తప్పు చేసిన వెంటనే మళ్ళీ క్షమాపణ అడిగాడు. తను చేసిన తప్పు అని తెలుసుకున్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు ఆ పాపం చేయలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ తప్పు చేయకుండా ఉంటామని కాదు. ఒకవేళ మనం పొరపాటున తప్పు చేసినా కూడా వెంటనే మనం దేవుని క్షమాపణ అడిగితే కనుక దేవుడు దాన్ని ఒప్పుకొని మనల్ని క్షమిస్తాడు. మనం కూడా వెంటనే తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకోకుండా వాళ్ళదే తప్పు, నేను క్షమాపణ అడగను అనుకుంటారో, మరి ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని చాలామంది కొరడాలతో కొట్టారు, ఉమ్మేశారు, చాలామంది దూషించారు. మరి యేసుక్రీస్తు తిరిగి ఎవరిని ఏం అనలేదు. అనకపోవడం పక్కన పెడితే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు, వీళ్ళని క్షమించమని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ సంపూర్ణత కనపడుతుంది. అంటే యేసుక్రీస్తులో ఆ సంపూర్ణత కనపడుతుంది మనకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు తప్పు చేయలేదు, ఏ దోషం లేదు. అయినా కానీ యేసుక్రీస్తుని తిట్టినప్పుడు యేసుక్రీస్తు దాన్ని తీసుకుని వాళ్ళని క్షమించాడు. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పైనా కానీ వాళ్ళని క్షమించాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుక్రీస్తులో ఉన్న ఆ తగ్గింపు ఇంకా తగ్గించుకుని తను ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఇలా ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని కృప చాలా ఎక్కువగా ఉంది యేసుక్రీస్తు పైన. ఇక్కడ మన మీద కూడా ఆ కృప ఉండాలంటే మనం ఏ విషయంలో కూడా ఒకవేళ మన తప్పున్నా లేకపోయినా కానీ మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం అంతకంతకు తగ్గించుకుంటూ వెళ్తామో మనం దేవుని దృష్టిలో అంతగా హెచ్చింపబడతాం. ఒకవేళ మనం తగ్గించుకోవడం వల్ల, క్షమాపణ అడగడం వల్ల మనము అందరి ముందు ఒకవేళ నిజంగా అవును అతను క్షమించమని అడిగాడంటే అతనే తప్పు చేసి ఉంటాడులే అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకోవచ్చు. అందరి ముందు అతను తక్కువ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆత్మ విషయంలో ఇంకొక మెట్టు ఎదిగాడు అతను. అంటే ఒకవేళ అతను అందరి ముందు ఒప్పుకోకుండా నేను తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేసావు, నేను నిన్ను క్షమాపణ అడగనని అనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తనని తాను బతికించుకుంటున్నాడు. అంటే అతనిలో ఉన్నది క్రీస్తు కాదు. ఒకవేళ నేను తప్పు ఒప్పుకోకపోతే కనుక ఇంకా నేను బ్రతికున్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదని నేను నిరూపిస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను చాలా మంచివాడిని, నేను తప్పు చేయను, నేను చాలా కరెక్ట్గా నడిచేవాడిని నేను ఇక్కడ మళ్ళీ అందరి ముందు నిరూపిస్తున్నాను. అలా నిరూపించడం వల్ల నేను ఇక్కడ ఘనపరచబడుతున్నాను. అంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నన్ను మీరు ఘనపరుస్తున్నారు. కానీ ఒకవేళ నేను అందరి ముందు క్షమాపణ అడిగాను అనుకోండి, అందరి ముందు నేను తక్కువ అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టిలో నేను గొప్పగా అంటే హెచ్చింపబడతాను. అంటే నా ఆత్మని ఇంకొక మెట్టు ఎదిగించేలా చేస్తున్నాను. అంటే ఆత్మలో నేను ఇంకా ఎదుగుతున్నాను.
శారీరకంగా అందరి ముందు నేను తక్కువైనా కూడా ఆత్మలో నేను ఇంకా ఎదుగుతున్నాను. కాబట్టి మనము చూడాల్సింది ఏంటంటే ప్రతి విషయంలోని మనం దేవుణ్ణి మహింపరిచేలాగా మన కార్యాలు ఉండాలి. ఒకవేళ దేవుణ్ణి మహింపరచడంలో మనం ఒకవేళ తక్కువైనా పర్వాలేదు, కానీ దేవుణ్ణి గణపరచాలి. అలా ఎవరైతే గణపరుస్తారో వాళ్ళకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక్కడ ముగించే ముందు ఒక చిన్న మాట చెప్పుకొని ముగిస్తాను. అయితే మనం ఎప్పుడు కూడా మనం ఎలా నడుచుకోవాలంటే, ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములో ఏలచుండనీయుడి. ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతయుండుడి. సంగీతము. అయితే ఇక్కడ ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. అయితే ఫిలిప్పీల్లో రాసిన పత్రికల్లో కూడా ఒక మాట ఉంది. ఏంటంటే, మీరు ఏ విషయం గురించి చింతించకండి, కానీ ప్రతి విషయం గురించి దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి అని ఉంది. అంటే ఇక్కడ నేను ఈరోజు చెప్పాలన్న సబ్జెక్ట్ ఏంటంటే, మీ హృదయంలో సమాధానం పోకుండా ఉండాలంటే మీరు మొదట క్షమించబడ్డారని నమ్మాలి. రెండోది, పాపంలో ఉండకుండా ఉండాలంటే మీరు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో మీరు తగ్గించుకుంటే కనుక దేవుని కృప మీ పైన ఉంటుంది. దేవుని కృప మీ పైన ఉన్నప్పుడు మీరు పాపము మీ పైన ప్రభుత్వం చేయదు. అలా ఉండాలంటే మనం ఇంకోటి చేయాలంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. క్రీస్తు మనకి ఎల్లప్పుడూ కూడా సమాధానం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయితే దాన్ని ఎల్లప్పుడూ మీ హృదయాన్ని ఏలనివ్వాలంటే మీరు ఏం చేయాలంటే, సామెతల గ్రంథంలో ఉంది, మీరు ప్రతి విషయంలోనూ దేవుని అధికారానికి మీరు ఒప్పుకోవాలి. అంటే మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకుంటూ వెళ్తే మీరు సమాధానంగా ఉండలేరు. ఎప్పుడైతే మీరు దేవుడికి సమస్తమైన అధికారం ఇస్తారో మీ హృదయంలో, అప్పుడు మీరు దేవునితో నడుస్తారు. దేవుని సమాధానం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. మీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా సమాధానం ఏలుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక మాట గుర్తుంచుకోవాలి, ఇది ఎల్లప్పుడూ ఏలుతూ ఉండాలంటే మనం ఎల్లప్పుడూ క్రీస్తు మాట వినాలి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట చెప్పుంటుంది, ఏంటంటే రెఫరీ అని. అంటే ఫుట్బాల్ ఆటలో రెఫరీ ఉంటాడు. రెఫరీ ఏం చేస్తుంటాడంటే, ఎక్కడైనా ఎవరైనా ఆట తప్పు ఆడితే కనుక ఒక విజిల్ ఊదుతాడు. ఆ విజిల్ ఊదినప్పుడు అందరూ కూడా ఆట ఆపేసి మళ్ళీ మొదలుకు రావాలి. ఇక్కడ అర్థం ఏంటంటే, క్రీస్తు కూడా మన హృదయాన్ని ఎల్లప్పుడూ ఏలుతుంటాడు. ఒకవేళ ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడైనా దారి తప్పిపోతే మన హృదయంలో వెంటనే క్రీస్తు ఒక రెఫరీ లాగా ఉండి ఒక విజిల్ ఊదుతాడు. విజిల్ అంటే అర్థం ఏంటంటే, మన హృదయంలో దేవుడు మన హృదయంతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏం మాట్లాడతాడంటే, నువ్వు ఇప్పుడు అన్న మాట తప్పు, నువ్వు అతన్ని ఇలా చూస్తున్నావు, తప్పు ఆలోచనతో ఉన్నావు, ఇది తప్పు చేస్తున్నావు, ఒకసారి ఆగు, మళ్ళీ నువ్వు సరి చేసుకో అని ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. అయితే ఎవరి హృదయంలో సమాధానం ఎప్పుడు ఏలుతూ ఉంటుందంటే, ఎవరైతే క్రీస్తు మాటను తోసివేయకుండా ఎల్లప్పుడూ వాళ్ళ హృదయంలో ఎప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో ఏ మాట చెప్తే ఆ మాటకి వెంటనే స్పందించి ఆ మాటని వింటూ ఉంటారో వాళ్ళ హృదయంలో ఎప్పుడూ సమాధానం ఏలుతూ ఉంటుంది. కాబట్టి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో రకాలుగా మన దేవుడి దాన్ని తప్పిపోయి ఉండొచ్చు. కానీ అదంతా గతము. మీరు ఇప్పుడైనా సరే దేవుని ముందు అవన్నీ ఒప్పుకొని, ఎప్పుడైతే మీరు దేవుని క్షమించమని అడిగిన తర్వాత దేవుడు దాన్ని పూర్తిగా తీసివేస్తాడు. సాతాను మీ హృదయంలో పెట్టే ఆలోచనలు మీరు త్రోసివేసి, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన చాలా ప్రేమమయుడని మనం గుర్తుంచుకొని, మనము ఎల్లప్పుడూ దేవుని చెప్పిన మాటకి విలువిస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని కృపని మనం ఎల్లప్పుడూ కోల్పోకుండా మనం ఎప్పుడు అతనితో ఉంటే కనుక మన హృదయంలో సమాధానం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకున్నట్టు మీ భారమైన ఏదైనా కానీ దేవుని పైన వేసినప్పుడు దేవుడు దాన్ని చూసుకుంటాడు. ఇక్కడ మత్తయి సువార్త కూడా ఉంది. అంటే పిచ్చుకల్ని అవి ఏమీ చేయవు, కానీ ఒక పిచ్చుక కింద పడిపోతే అది దేవుడు తెలియకుండా పడిపోదని ఉంటుంది. మీ తల వెంట్రుకల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవుడికి తెలుసు. అంటే ప్రతి విషయంలో మనం చూస్తే కనుక దేవుడు మన పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అంత ఆసక్తి ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి
అతను అంత శ్రమపడి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత తప్పు చేసినా, ఎంత పాపంలో ఉన్నా, ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం చేయవలసిందల్లా ఏంటంటే, మనం దాన్ని ఒప్పుకొని, నిజాయితీగా ఒప్పుకొని ఎప్పుడు సరైన మార్గంలో నడవాలి. మళ్ళీ మళ్ళీ తప్పులో పడకుండా దేవుడి మాట వింటూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో దేవుడు మనల్ని సరైన విధానంలో నడిపిస్తాడు. దేవుడి మార్గంలో నడిచినప్పుడు మనం ఎప్పుడు కూడా చివరికి దేవుడు ఎక్కడైతే చేరుకున్నాడో మనం అక్కడే చేరుకుంటాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మరి మేము అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. మరి ఎల్లప్పుడూ మా హృదయం పైన మీరే అధికారిగా ఉండి ప్రతి ఆలోచనని, ప్రతి పనిలోని మీరే మాకు ఆలోచన ఇచ్చి సరైన దారిలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రేపు ఉదయకాలం తొందరగా ఆరాధన ప్రారంభించుకుందాం. అలాగే వంటకి సహాయం చేయవలసిన వారు ఈ రాత్రికి ఉండిపోండి. తెల్లవారి తొందరగా వంట పూర్తి చేసుకుంటే కార్యక్రమాలు అయిన వెంటనే ప్రేమ విందు జరిగిపోతే అన్నీ మేలుకరంగా ఉంటాయి. సహకరించేవారు వంట చేసిన పాత్రలు కడిగి బోర్లించే వరకు సహకరించండి. భోజనం చేసే వరకు సహకరించి వెళ్ళిపోకండి. వంట చేసిన పాత్రలు కడిగి బోర్లించే వరకు సహకరించండి. మందిరంలో పని ఏమి లేదన్న తర్వాతే వెళ్ళాలి. మధ్యలో వెళ్ళిపోకండి. ఈ మందిరము అందరిది. చెప్పండి, ఒక్కరిది లేకపోతే అక్కడ ఉండేవారిది, నాది, వారిది కాదు. మనందరం ప్రేమ కలిగి ప్రతి కార్యక్రమంలోని పాల్గొవాలి. 128వ పాట, 128వ పాట. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా. దేవదూతలకును లేని, దేవదూతలకును లేని దైవజనుని సేవా. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా. దేవసుతుని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ, దివ్యమౌ సువార్త. ఎవరికి రాదు. మధుర 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 సేవ యేసు ప్రభుని సేవా. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా. పరిమళించు వాక్య సేవ, ప్రతిఫలించు సాక్ష్య సేవ. మధుర మధుర సేవ యేసు ప్రభుని సేవా. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనముల సేవా. ప్రజల ఎదుట ప్రభుని పేర ప్రార్థనలు వచించు సేవ. మధుర మధుర మధుర
మధుర సేవ యేసు ప్రభుని సేవా భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలో మెలగి బాధలను వరించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా శిలువ మూర్తి కృపజాట సిగ్గుపడని సేవా శిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవా లోకమును జయించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి దైవ నీతి వదనకోయి దేవుడు దీవించునోయి మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా కష్టంగా ఉందా? కానీ చాలా ఇష్టంగా ఉంటుంది. మంచి పాట. దేవుడి కృపను బట్టి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన సంగీతం దేవుణ్ణి స్తుతించడానికి ఇలా ఉపయోగపడుతుందని ఆడ కూడా అనుకుని ఉండరు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అద్భుతమైన దేవుని కృప మన మీద సంపూర్ణంగా ఉంది. యోనా గ్రంథము జాగ్రత్తగా ఎక్కువ సమయం మాట్లాడను. యోనా గ్రంథము 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయం ప్రార్థన. దేవునికి యోనా చేసిన ప్రార్థన చదువుదాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ప్రార్థించెను. మర్చిపోకండి, ప్రతి మాట శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. చేప కడుపులో నుండి ప్రార్థిస్తున్నాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు చుట్టుకొని తరంగములు కురుళ్లను కప్పినవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరల చూచేతననుకుంటుని. ప్రాణాంతం వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించున్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. మరన్నిటికీ ఎక్కువ రాకుండా భూమి గడియలు వేయబడినవి. పర్వతముల పునాదుల్లోకి దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించితివి. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా
నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి బలులర్పింతును. మొక్కుకొని మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశను. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి. యోనా అనేటటువంటి దైవజనుడు దేవుడు మాట వినలేదు. ఇది మీరు మూలాధారంగా తీసుకోండి. దేవుని మాట వినని వారికి వచ్చేటటువంటి కష్టాలు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేటటువంటి వారికి వచ్చేటటువంటి కష్టాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చాలా కష్టాలు, చాలా శ్రమలు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రాణము ఉంటుంది అనేటటువంటి నమ్మకం ఏమీ లేదు. చేప 3 రోజులు ఆహారం తీసుకోకుండా నోరు తెరుచుకుని ఉంది. చేప కనుక నోరు మూస్తే యోనా కరిగిపోయేవాడు, కానీ చేప నోరు మూయలేదు. ఈ మాట యేసు ప్రభు చెప్తూ, యోనాలాగా మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో ఉండి 3వ దినాన పైకి వస్తాడు అన్నాడు. ఎందుకు చెప్పాడంటే, మీకందరికీ యోనా జీవితము సాదృశ్యంగా యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. యోనా బయటికి వచ్చాడు, యేసు బయటికి వచ్చాడు. ఈరోజు ప్రశ్నిస్తున్నాను, నువ్వు బయటకు వచ్చావా? యోనా బయటకు వచ్చాడు, యేసు బయటకు వచ్చాడు, నువ్వు బయటకు వచ్చావా అనేది ఈరోజు ప్రశ్న. బయటికి రావటం అంటే పాపంలో నుండి, అసహ్యమైన ప్రదేశం నుండి, అసహ్యమైనటువంటి జిగురు నుండి, నాచు నుండి, కుళ్ళు నుండి, వాసన నుండి, భయంకరమైన పరిస్థితి నుండి బయటకు యోన వచ్చాడు, బయటకు యేసు వచ్చాడు. బయటకు నువ్వు వచ్చావా? ఇదే నా ప్రశ్న. దానికి అర్థం ఏంటి తెలుసా? ఈరోజు నువ్వు గనక యేసులాగా, యోనాలాగా బయటకు వచ్చుంటే మళ్ళీ ఆ కుళ్ళు ఎందుకు నీకు? మళ్ళీ ఈ లోకం ఎందుకు నీకు? మళ్ళీ ఈ పాపం ఎందుకు నీకు? మళ్ళీ ఆ దరిద్రపు పనులు ఎందుకు నీకు? మళ్ళీ ఆ మోసపు పనులు ఎందుకు నీకు? 40 సంవత్సరాలు భయంకరమైన జీవితంలో ఉన్నాను, కానీ బయట లోకానికి మాత్రం ఎండి గారు. ప్రభువులోకి వచ్చాను. ప్రభువులోకి వచ్చాక కూడా చాలా సంవత్సరాలు లోకాన్ని ప్రేమిస్తూ సేవ చేస్తూ వచ్చాను. ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో ఆలోచించండి. ఈ రోజున సేవకులు, క్రైస్తవులందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తూ సేవ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేప గర్భంలో నుంచి, సమాధిలో నుంచి ఇంకా బయటకు రాలేదు. దేవుని స్తోత్రం. స్టిల్ దే ఆర్ లవింగ్ ఆ పాత జీవితాన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఒక ఆవిడ అంటది, నేను బొట్టు పెట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా? నేను తాగేటప్పుడు మరీ ఇంత దారుణంగా లేను. నేను తిరిగేటప్పుడు బాగానే ఉన్నాను. ఒకప్పుడు నన్ను చూస్తే అందగాడని ఎంతమంది నా వెనకాల పడేవారో తెలుసా? ఇవన్నీ అవసరమా నీకు? ఆ దరిద్రం నుంచి బయటకు రావా నువ్వు? అసలు అది దరిద్రం అని అనుకోవటం లేదా? ఆడి బండి వెనకాల ఎక్కి కూర్చొని వెళ్ళటానికి సిగ్గులేదా నీకు? వివాహం కాకుండా ఆ దెయ్యం పనులు చేయటానికి సిగ్గులేదా నీకు? వివాహం అయి కూడా తప్పుడు పనులు చేస్తున్నావు, సిగ్గులేదు? ఇవన్నీ పక్కన పెడితే యేసుక్రీస్తు అనే మహానుభావుడి రక్తంలో కడగబడిన తర్వాత అదేం దరిద్రం జీవితం? ఎందుకు బయటకు రావు? కుళ్ళట, సముద్ర గర్భము, ప్రవాహములు, కురుళ్ళు, తరంగాలు, జలములు, నీచముగా ఉన్నాను. నా పరిస్థితి నీచముగా ఉన్నాను.
ఒకడు అంటాడంట, దేవుడు నాకు ఏం చేశాడు. ఏం చేయాలి నీకు? నువ్వు తాగుపోతాడివి, తిరిగిపోతాడివి, దరిద్రుడివి. నిన్న వాటన్నిటి నుంచి రక్షించి నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్తుంటే ఇంకా దేవుడు ఏం చేయాలి నీకు? ఏం చేయాలి దేవుడు నీకు? డబ్బులు ఇవ్వాలా? ఇంత కట్ట మూట కట్ట ఇవ్వాలా? వెళ్ళి బ్యాంక్ కార్డు నుంచో ఎవరినెత్తన్నా బద్దలు కొట్టి తెచ్చుకో కట్ట. నీకు డబ్బు కావాలా? శరీర సౌఖ్యం కావాలా? శరీర సుఖం కావాలా? పిల్లలు పుట్టారు, మనవలు పుట్టారు, బుద్ధి లేదు, నీకు ఇంకా సుఖం కావాల్సి వచ్చిందా? నీకు ఇంకా లోకం కావాల్సి వచ్చిందా? నీకు యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు, యోహాను వివాహం చేసుకోలేదు, పౌలు వివాహం చేసుకుని భార్య చనిపోయింది, మళ్ళీ వివాహం చేసుకోలేదు. మిగిలిన శిష్యులు ఎవరు వివాహం చేసుకోలేదు. పేతురు వివాహం చేసుకున్నాడు, భార్యని వదిలేశాడు. వదిలేస్తామంటే తప్పు చేయలేదు. ఇంక నీకు నాకు వద్దమ్మా, నేను దేవుడి కోసం జీవిస్తాను అన్నాడు. ఎంతోమంది కన్నె పిల్లలు త్యాగం చేశారు దేవుడి కోసం, ఆ పరిశుద్ధ జీవితంలోకి వచ్చేసారు. అనేక మంది, లక్షల మంది దేవుడి కోసం వివాహం చేసుకోకుండా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు కూడా సియోను కొండ మీద నిలబడిన వారు ఎవరో తెలుసా? అనుంధ్యులను, స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఆయనతో నిలవబడి ఉండిరి. బుద్ధి లేదు. కూతురు వచ్చింది, పెద్ద కూతురు అయింది, ఇంకా ఆడితో తిరుగుతావా? ఇంకా ఆడు కావాలా నీకు? కొడుకు వచ్చాడు, కోళ్ళు వచ్చింది, నా పొగుడు కావాలంటావా? ఎన్నాళ్ళు నీకు ఈ జీవితం? ఎన్నాళ్ళు ఈ దరిద్రం నీకు? ఎన్నాళ్ళు ఆ శరీర వాంఛలు నీకు? ఇంకా ఎప్పటికీ దేవుడి వైపుకి తిరుగుతావు? ఆలోచించండి. అనింద్యులు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. ఒక 15 సంవత్సరాల కిందట నేను బెంగళూరు ట్రైన్లో వెళ్తుంటే ఒక అమ్మాయి ఏలూరులో ఎక్కింది. సినిమా యాక్టర్లు ఎవరు పనికిరారు ఆ పిల్ల ముందు. పాస్టర్ గారు, అవునమ్మా, అమ్మ వివాహం అయింది, వివాహం చేసుకోనండి నేను. అమ్మ దేవుడి కోసం జీవిస్తానండి. చక్కగా ఉన్నావు. అవునండి, నా చుట్టూ చాలామంది తిరుగుతారండి, బట్ నేను వాళ్ళు ఎవరిని పట్టించుకోనండి. మై లైఫ్ ఈజ్ డివోటెడ్ ఫర్ జీసస్. సరే, మార్నింగ్ 1 గంట సేపు మాకు ట్రైన్లో టైం దొరికింది, మాట్లాడుకుంటూ వచ్చాం. మరి నీ నిర్ణయం ఏంటమ్మా అన్నాను. రాత్రి చెప్పాను కదండి, అదే నా నిర్ణయం. నా జీవితం యేసుక్రీస్తుకి అంకితం అండి. ఏమ్మా అన్న? ఒకే ఉద్దేశం అండి. ఏంటమ్మా? పరలోకంలో ఆయన పక్కన కూర్చునే ఉద్దేశం తప్ప నాకేమీ లేదండి. హల్లెలూయా. చూసారా అండి? ఈ పాడు బతుకు కోసం, పాడు సుఖం కోసం, పాడు క్షణికమైన సుఖం కోసం దరిద్ర పనులన్నీ చేస్తున్నావు. యోనా అంటున్నాడు, భయంకరమైన జీవితం, నేను వెలివేయబడి తిని. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, విగ్రహారాధనలో కానీ, పాపంలో కానీ, నీచమైన పనుల్లో కానీ ఉన్నవారిని దేవుడు వెలివేస్తాడు. వెలివేయటం అంటే వాళ్ళతోటి దేవుడికి సంబంధం ఉండదు. అందుకే కొరంథీలో అన్నాడు, క్రైస్తవులయ్యుండి ఎవరైనా వ్యభిచారం చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా, మోసం చేసినా, ఎవరినైనా దగా చేసినా, విమర్శించినా, దోచుకున్నా వారిని మీ యొద్ద నుండి వెలివేయండి అన్నాడు. హల్లెలూయా. మీ పాస్టర్ గారు అలాగంటారా? మా పాస్టర్ గారు ఏమనరు. ఏమనని పాస్టర్ గారు కావాలా మీకు? ఏమి అనని పాస్టరు పాస్టరే కాదు, వాడు అసలు సేవకుడే కాదు. బైబిల్ని బైబిల్లాగా చెప్పనివాడు సేవకుడు కాదు. కాబట్టి యోనా అంటున్నాడు, సముద్ర గర్భములో తరంగములు, కురుళ్ళను కప్పివేయబడినవి, నేను వెలివేయబడితిని, నీ సన్నిధి నుండి వెలివేయబడితిని. గంటేశావు, నువ్వు నన్ను త్రోసేసావు. ఎందుకు త్రోసేసావు అంటే నీ మాట వినలేదు, నీ మాట వినలేదు. యేసు అంటున్నాడు, యోనా సూచక్రియ నీకు అనుగ్రహింపబడుతుంది. అంటే ఆ భయంకరమైన దరిద్రపు జీవితంలో నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి నేను మేకులు కొట్టించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం నుంచి, ఆ మోసం నుంచి
ఆ పాపంలోంచి, ఆ మోసంలోంచి, ఆ దరిద్రపు జీవితంలో నుంచి నిన్ను నన్ను బయటికి రావటానికి అదిగో సిలువలో యేసు రక్తం అసలు యేసు విలువ తెలిస్తే కదా, ఆ రక్తం విలువ తెలిస్తే కదా మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి కదా, దేవుడికి వ్యతిరేకమైన దృశ్యాలు కూడా చూడకూడదు, మీరు మాట మాట్లాడకూడదు. అలా ఉంటే ఆయన రాజ్యంలోకి వెళ్తారు. లేదా ఆయన రాజ్యం మాకు అక్కర్లేదంటే మీ ఇష్టం. యేసుప్రభు అంటాడు, నన్ను చెప్పు, ఏడ్చుకెళ్ళు అంటాడు, చెప్పు, వింటాడా వస్తాడు, రాడా పోతాడు. దేవుని స్తోత్రం. వి డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. మేము చెప్పటం మా డ్యూటీ అంతే, చెప్పడానికి పెట్టాడు మమ్మల్ని ఇక్కడ. కాబట్టి నన్ను పడవేశావు, వెలివేయబడ్డాను, జలములు చుట్టుకున్నాయి, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. పాపం చేసేవాళ్ళు, ప్రభువుని నమ్ముకొని పాపం చేసేవాళ్ళు పైనుంచి దేవుడికి ఎలా కనబడతారు తెలుసా? చుట్టూను ఆ బురద రాసుకున్న పందిలాగా కనబడతారు. హల్లెలూయా. పైకి తెల్ల బట్టలు వేసుకుని వస్తారు. మనం అందరం తెల్ల బట్టలు వేసుకుందారా? నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు బురదలు పందిలా కనబడతావు, దేవుడికి కుక్కలాగా కనపడతావు. అది బైబిల్లో రాయబడి ఉంది. పందులు కుక్కలు అని రాయబడి ఉంది. పాపం చేయకండి. కడగబడ్డారు. దేంతో కడగబడ్డారు? క్రీస్తు రక్తముతో, విలువైన రక్తముతో. అబద్ధాలు ఎంత యథేచ్ఛగాడేస్తారండి వీళ్ళు. చాలామంది పాస్టర్లు అండి, నాతో సహవాసం చేసిన వాళ్ళు చాలామంది నా ఎదుర్కొంటానే అబద్ధాలండి. ఒకరోజు ఇలింద్రపర్లో ఒక పాస్టర్ అంటాడు, ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి వచ్చాడు, 600 మంది ఉన్నారండి మా సంఘం అన్నాడు. ఆ పక్కన ఇంకో పాస్టర్ అంటాడు నాతోటి, ఇదేంటండి బాబు, అతను కూడా నేనే ఉంటాను, ఇంత అబద్ధం ఆడేస్తున్నాడు అన్నాడు. ఏ అన్నాను, 60 మంది ఉంటారండి. 600 ఎక్కడ, 60 ఎక్కడ? ఏం అబద్ధాలండి బాబు, ఎందుకంటే మోసకరమైన మాటలు. ఏం నష్టం ఏంటి? నా దగ్గర 100 మంది ఉంటారని చెప్పుకుంటే నిన్నెవరైనా వెళ్ళేస్తారా? అసలు అబద్ధం అనేది అలవోకగా. ఈ అబద్ధాలు రాని పిల్ల కూడా అబద్ధాలోడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు నేర్చుకుని ఇద్దరు కలిపి అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధాలు అసహ్యం దేవుడికి, అన్ని అబద్ధాలే. ఇక్కడ నాచు చుట్టుకొని సముద్రాగాధము ఆవరించి ఉన్నది. నేనింకా బయటికి వస్తానన్న ఆశతో లేను. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసా, యేసుక్రీస్తు కనుక ఈ లోకానికి వచ్చి సిలువేయబడకపోతే మనం వెళ్ళవలసింది మన స్థలము, మన నివాసము పాతాళము. హల్లెలూయా. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? చీకట్లోకి, పాతాళంలోకి, నీచమైన స్థలంలోనికి, అసహ్యమైన స్థలంలోనికి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు 2000 దెయ్యాలని వెళ్ళిపోండి అన్నాడు. అయ్యి ప్రభువా, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించండి, పాతాళానికి పంపించకండి అన్నాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నమాట. దెయ్యాలు దేవుడిని ఏమని వేడుకుంటున్నాయి? చెప్పాలి, మళ్ళీ చెప్పండి. మమ్మల్ని పాతాళానికి పంపించకండి అని వేడుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు భయపడే పాతాళానికి నువ్వు వెళ్తానికి సిద్ధంగా ఉన్నావు ఈరోజు. దేవుని స్తోత్రం. దెయ్యాలకి భయం పాతాళం అంటే. కటిక చీకటి, కన్ను మిన్ను కానరాని చీకటి లోకం అది. ఆ చీకటి లోకంలో మరణపాశాలతో బంధించేస్తాడు యేసుప్రభు. అందుకే గడగడ వణికిపోతున్నాయి. యాకోబు అన్నాడు, దెయ్యములు దేవుణ్ణి నమ్మి వణికిపోతున్నాయి, నీకు భయం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నావు. ఒక మాట నేను ఈ రాత్రి చెప్పి నేను నిన్ను పంపిస్తున్నాను. నీ ఇష్టం నా ఇష్టం కుదరదు. నువ్వు రక్తంతో కొనబడ్డావు,
ఇది గనక తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కనుక చీకటి మరణ పాశాల్లోకి బంధించబడతావు. హల్లెలూయా. నీ ఇష్టం వద్దు, నా ఇష్టం వద్దు. నా ఇష్టం అంటున్నావా లేదా? కొంతమంది అంటున్నారు, కొంతమంది చేసి చూపిస్తున్నారు, పైకి చెప్పరు. నా ఇష్టం ఏంటమ్మా అలాంటి పని చేస్తున్నాం? నా ఇష్టం నీకు చెప్పాలా? అలాగా కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆయన ఎదుట నిలువబడిరి. హల్లెలూయా. అప్పుడు చెప్పవా? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. నువ్వు యేసుని దేవుడు అని నమ్మితే కనుక నువ్వు పాపము చెయ్యకు. హల్లెలూయా. అంతే, వేరే ఏమి లేదు. ఇక్కడ మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. నోవాహు వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత నోవాహు నువ్వేం చెప్తావు మీ ఆవిడకి, మీ అమ్మాయికి, మీ అబ్బాయికి? బయటికి వెళ్ళి ముందు గడేసుకోమ్మా అంటావు కదా. ఎవరైనా నేను గడేయని బయట తాళం వేసుకో అంటదా? అంటారు కదా. కాబట్టి లోపల గడేసుకుంటే మళ్ళీ లోపల ఉన్న వాళ్ళు గడ తీసే అవకాశం ఉంది. కానీ నోవాహు వాడక గడ ఎవరేశారు? దేవుని స్తోత్రం. దేవుడు గడేశాడు. నోవాహు తీద్దామన్నా నోవాహు బామ్మరిది వచ్చాడు, నోవాహు మేనకోళ్ళు వచ్చింది, నోవాహు మేనల్లుడు వచ్చాడు, నోవాహు చుట్టాలు వచ్చారు, ఆడ ఆవిడ చుట్టాలు వచ్చారు, ఆడ పిల్లల చుట్టాలు వచ్చారు, నోవాహు ఇయ్యంకుళ్ళు వచ్చారు, ఏపరాళ్ళు వచ్చారు. మన అందరికీ ఎంత ఇష్టమో కదా వీళ్ళు అందరూ అంటేనే చచ్చిపోతాం. ఒక ఆవిడ అంది, ఏమ్మా ప్రార్థనకు రమ్మా ఏపరాలు వచ్చిందండి. ఇంకొక ఆవిడ, ఏమ్మా ప్రార్థనకు మా మాయ వచ్చాడండి. అదేంటోనండి మా మాయ అండి, ఆదివారం వస్తాడండి. నేను ఎంత ప్రేమో. నీ ప్రేమ తగలయ్యా, ఆడికి ప్రేమ నీ మీద. ఆదివారం ఫంక్షన్ వీళ్ళకి, ఆదివారం నాడు ఫంక్షన్లో, పైగా శనివారం నాడు వచ్చేది చెప్తే దీంతో రేపు పొద్దున్న నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానే. దరిద్రం వదిలిపోద్దు మాకు. ఆదివారం నాడు ఫంక్షన్ వచ్చిందా నీకు కదా? కాబట్టి చుట్టాలు అందరూ వచ్చారు. నోవాహు కళ్ళ వెంబడి నీళ్ళు కారుతాను. నేనేం చేయలేను. బయట యేసు ప్రభు గడేసేసాడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నీ భర్త మంచం మీద వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు పరలోకం. నీ భార్య మంచం మీద ఉండగా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. అయ్యో నా భార్య, అయ్యో నా భర్త. అవకాశం సమయము లేదు, త్వరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచినా, ఇప్పుడు నీవు విడచినా మరనెన్నటికీ దొరుకదు. దేవుని స్తోత్రం. పాడు జీవితాన్ని ఇష్టపడి దేవుణ్ణి పోగొట్టుకో. పాప జీవితాన్ని ఇష్టపడి దేవుణ్ణి పోగొట్టుకో. కూతుర్ని, మొగుడిని, పెళ్ళాన్ని, కులాన్ని, మతాన్ని ఇష్టపడి యేసుని పోగొట్టుకో. లోకాన్ని ఇష్టపడి దేవుణ్ణి పోగొట్టుకో. ఈ లోక సంబంధులు దేవుడికి వ్యతిరేకులు. లోకాన్ని ప్రేమించేవారు దేవుడికి విరోధులు. దేవుడికి విరోధులు. అయ్యా గడియేయబడి ఉంది, మరెన్నటికి రాకుండా గడియలు వేసేసావు, పునాదుల్లోకి దిగిపోయాను, నా ప్రాణము కోపములో నుండి ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి
యేసు మనలను రక్షించాడు. హల్లెలూయా. ఈ యోనా చేప కడుపులో ఉన్న జీవితమే మనం యేసు ప్రభులోకి రాకముందున్న జీవితం. అందుకే యేసు ప్రభు యోనా గురించి మాట్లాడాడు. యోనా సూచక క్రియ మీకు అనుగ్రహింపబడును. నేను మీ గురించి నేను పాతాళానికి వెళుతున్నాను. హల్లెలూయా. యేసు సిలువేయబడిన రోజు పాతాళానికి వెళ్ళాడు. తెలుసా మీకు? నీ గురించి యేసు క్రిందకి వెళ్ళాడని పౌలు చెప్పాడు. క్రిందికి నీ గురించి దిగినటువంటి యేసు 3వ రోజున ఆకాశ మహాకాశాలు దాటి పైకి వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. నీ గురించి కిందకెళ్ళాడు. కిందకెంతకి వెళ్ళాడో తెలుసా? కింద ఉన్న నిన్ను పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి. అసలు నీకు యేసుక్రీస్తు యొక్క విలువ తెలియదు కదా. నీకు డబ్బుల గురించి బాగా తెలుసు, ఏడుత్వం బాగా తెలుసు, అబద్ధాలు బాగా తెలుసు, మోసాలు బాగా తెలుసు, వేషాలు బాగా తెలుసు. యేసు ఎవరనుకుంటున్నావు? యేసు ఎవరనుకుంటున్నావు? ప్రకటన గ్రంథంలో చెప్తాడు యేసు ఎవరో. చూడండి యేసు ఎవరో. యేసు ఎవరో 1:8. యేసు ఎవరు? 1:8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి సెలవిచ్చుచున్నాడు. దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు. ఆయన భయపడవు నువ్వు? ఎందుకు భయపడవు నువ్వు? దిక్కుమాలిన పాస్టర్ల దగ్గరికి పోయి, పొడబొక్కల సంఘాలకు పోయి పనికిమాలిన మాటలు నేర్చుకుని తిరుగుతున్నారు చాలామంది. యేసు ప్రభు యొక్క భయం లేని సంఘాలు, భయం లేని పాస్టర్లు, భయం లేని విశ్వాసులు. పౌలు, మోషే యేసు ప్రభుని చూసట గడగడ గడగడ భయం వేసేసిందంటాడు. హల్లెలూయా. అంత గొప్పవారు వణికిపోతుంటే నువ్వు ఎంత గర్వంగా ఉంటున్నావు? ఎంత గర్వం నీకు? యేసు ప్రభు పెద్ద మావయ్య అనుకుంటున్నావా? యేసు ప్రభు నా చుట్టాలనుకుంటున్నావా? చెప్పు, అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు ఒక్క క్షణంలో నిన్ను లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. యేసు ప్రభుతో ఆటలాడుకోవద్దు. డోంట్ ప్లే విత్ హిమ్. డోంట్ ప్లే విత్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుతూ పాపం చేయకుండా. మా చుట్టాలనుకుంటున్నారా యేసు ప్రభుని? పాస్టర్ గారు మీ చుట్టాలు అయితే అయి ఉండొచ్చు. యేసు ప్రభు మన చుట్టం కాదు, మనలను సృష్టించిన దేవుడు. హల్లెలూయా. దేవుని ఎదుట గడగడ ఎందుకు భయం లేదు నీకు? భయం లేదు. దేవుడు ఆయనే సమస్త సృష్టికి తీర్పు తీర్చువాడు. అర్థమైందండి? ఒక పెద్ద వ్యక్తి, ఈ ప్రాంతంలో పెద్ద పేరున్న వ్యక్తి, పేరు చెప్పను, చనిపోయాడు. ఇప్పటికి నాకు 4-5 సార్లు కనిపించాడు. చాలా పెద్ద వ్యక్తి. ఏంటి దేవుడు ఇతను నాకెందుకు చూపిస్తున్నాడు అనుకున్నాను. అతన్ని చూపిస్తూ అతను ఏం చెప్తున్నాడు విను అన్నాడు దేవుడు. ఈరోజు తెల్లవారుజామున కూడా చూశాను అతన్ని. ఇప్పటికి 4 సార్లు చూశాను. చాలా పెద్ద వ్యక్తి. ఆయన పేరు మనకి. బాబు పాతాళంలో పడి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దినకరణ గారికి దేవుడు దర్శనం చూపించాడు. పాతాళలోకం. పాతాళలోకం ఆయన తిరుగుతూ ఉండగా ఒక మూలకి కటిక చీకట్లో ఒకడు ఏడుస్తూ కనిపించాడు. నా దగ్గర రాకండి. ఎవరు నువ్వు? ఇస్కరియోతు యోధానండి. హల్లెలూయా. జాగ్రత్త. దేవుడితో ఆటలాడుకోవద్దు. ఒక పని చేస్తారా మీరు?
మీలో అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు యేసు దగ్గర బాగా దండం పెట్టుకుని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు యేసు ప్రభు పేరు ఎత్తకండి. ఒకవేళ మీరు యేసు ప్రభుతో ఉండాలనుకుంటే ఖచ్చితంగా జీవించడం ప్రారంభించండి. హల్లెలూయా. రెండో విధానంలోకి వెళ్ళొద్దు. అబద్ధాన్ని చాలా తేలిగ్గా ఆడేస్తున్నాం. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కాబట్టి కోపములో నుండి నీ పరిశుద్ధాలయములోకి నా మనవి వచ్చు. యోనా ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళింది. ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? చీకటి కమ్మేసింది, అగాధం కమ్మేసింది, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. నీకు తెలుసా అది నిన్ను ఎలాంటి భయంకరమైన స్థితిలో నుంచి వీళ్ళందరూ బయలుదేరండి. ఏం కావాలమ్మా? డబ్బులు కావాలి. ఏం కావాలమ్మా? పెళ్లి కావాలి. ఏం కావాలమ్మా? పోయిన ఇల్లంతా కావాలి. ఏం కావాలమ్మా? పోయిన డబ్బు అంతా కావాలి. ఏం కావాలమ్మా? రోగం తగ్గాలి. ఏం కావాలమ్మా? వీటి కోసం యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. లోతైన సత్యం ఏంటో తెలుసా? మురికి కోపంలోంచి పైకెత్తి పరలోకం తీసుకెళ్తున్నాడు నిన్ను. హల్లెలూయా. దానికంటే గొప్పదేముంది? అసలు దానికన్నా గొప్పది ఏముంది? ఏమీ లేదు. నేను నిద్రించాను అనుకోండి, పరలోకంలో ఉంటాను. ఒకవేళ నేను సరిగ్గా లేకపోతే పాతాళంలో ఉంటాను. పాతాళ లోకం నుంచి నన్ను తప్పించాడు దేవుడు. ఇంకా నాకేం కావాలని అడుగుతున్నాను. తెలియక అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నారు. కానీ యోనా ఇక్కడ ఏం అడుగుతలేదు. యోనా అంటున్నాడు, నేను బయటకు రావాలి అంటున్నాడు. చెప్పండి, నేను బయటకు రావాలి. ఎవరి దగ్గర నుంచి? సాతాను అధికారంలో నుంచి దేవుడి అధికారంలోకి రావాలి. నేను బయటకు రావాలి. చీకట్లోంచి వెలుగులోనికి రావాలి. సాతాను నుంచి దేవుళ్ళలోకి రావాలి. కాబట్టి యోనా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. హల్లెలూయా. ఈ ప్రపంచానికి యేసే దిక్కు మానవుడికి. యేసు ఒక్కడే మనలను నరకము నుంచి, పాపము నుంచి కాపాడగలిగిన వాడు. యేసే దిక్కు మనకి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించగా యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా. ఎవరితో మాట్లాడాడు దేవుడు? అలా చూస్తామంట. ఎవరితో మాట్లాడాడు దేవుడు? చేపతోటి. ఎవరితోటి? చేపతోటి. ఓ చేప, 3 రోజులు నోరు ముయ్యకు. దేవుడి మాట ఎవరన్నారు? గాడిద ఉందా? మాట్లాడమే. గాడిద ఉందా? వినలేదా? వినలేదు. సింహం ఇందా ఉన్నాయా? చేప ఉంది, గాడిద ఉంది, సింహం ఉంది. 4 మహిమ. దెయ్యం ఉందా? మరి ఎవరంటలేదు? అది మీరు గొప్పోళ్ళు అలా, చాలా గొప్పోళ్ళు. నాకండి 2 కాళ్ళు, 2 చేతులు, తలకాయ ఉంది కదండి, నేను విన్నండి. నాకు జ్ఞానం ఉంది కదండి, నేను విన్నండి. అయినా యేసుప్రభు నాకన్నా తెలివైనడు అంటారా? చేప 3 రోజులు చూసారండి. అప్పుడు ఇక్కడ నాతో కలిసి అందరూ ఒక మాట చెప్తే ముగించేస్తాను. ఎందుకంటే ఈ వాక్యం 10 అయిపోద్ది. యోనా గ్రంథం 3 రోజులు చెప్పాలి. 2వ అధ్యాయం చివరి వచనం అందరూ కలిసి చెప్తాం. 10. అంతలో చదువు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. అర్థమైందా? యోనా ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? కక్కులో నుంచి, వాంతిలో నుంచి.
చెప్పండి అందరూ గట్టిగా. వాంతిలో నుంచి. పూర్వం డెలివరీ ఆపరేషన్ లేవు. ఆ బిడ్డ బయటికి రావడానికి ఇదిగో వీళ్ళ ఎరుకలు సాని. నా చిన్నప్పుడు చూశాను, మా ఇంటి ఎదురుగుండా నారమ్మని ఆవిడకి అమ్మాయి పుడితే ఈ ముసలమ్మ వచ్చింది. ఆడవాళ్ళ దగ్గరుండి గర్భం చేసేవారు. దావీదు తల్లి గర్భములో నుండి పాపములో నుండి బయటకు వచ్చాను. హల్లెలూయా. వాంతి నుంచి వచ్చినట్టే ఆ బిడ్డ. వాంతిలో నుంచే మన బ్రతుకులన్నీ అలాగే వచ్చినాయి. ఆపరేషన్ చేసి తీస్తే ఏమన్నా మారిపోద్దండి బ్రతుకు. అసహ్యమైన దాంట్లోంచి బయటకు వచ్చాం అందరం కూడా. దేవుని స్తోత్రం. అసహ్యంలోంచి వచ్చాం మనం అందరం కూడా బయటికి. నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించిన. అందుకే యేసుప్రభువట పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. హల్లెలూయా. పాప శరీరాకారం యేసుక్రీస్తుది, మన ఆకారమే. కాబట్టి ఇవన్నీ లోతుకి వెళ్తే మన మీద మనకే అసహ్యం వస్తుంది. ఒక్కొక్కసారి మనల్ని మనం చూసుకుంటే మనకు చాలా అసహ్యం కలుగుతుంది. మన దగ్గర అందమైన వస్తువు ఏది లేదు, అంత అసహ్యమే. ఈ అసహ్యమైన దానికి మేకప్లు కొట్టుకుని, సెంటు కొట్టుకుని, బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుని తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఈ పిచ్చోళ్ళు వెనకాల పడి, ఆ పిచ్చోళ్ళు వెనకాల ఏళ్ళు, ఈ పిచ్చోళ్ళు వెనకాల ఆళ్ళు. ఏముందండి దీంట్లో? పాపము పాపము పాపం, అంతకు మించింది ఏమీ లేదు. ఈ పాపానికి ముగింపు పలికాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు. సమాప్తం. సమాప్తమైందని మళ్ళీ మొదలెట్టకండి. ఇంత భయంకరంగా కక్కిన నన్ను, ఎందుకంటే చాలా ఉంటాయి హెచ్కెల్ గ్రంథంలో. కక్కిన నన్ను, కక్కిన నన్ను. చెప్పు చెప్పు నోరుతారు. కక్కిన నన్ను చెప్పు. కక్కిన నన్ను చెప్పు. పరిశుద్ధ రక్తంతో కడిగి శుభ్రపరిచితిని అన్నాడు. హల్లెలూయా. కక్కులో నుంచిన నన్ను, కక్కులో నుంచి వచ్చిన నన్ను చేతుల్లోకి తీసుకుని, ఆ చేతుల్లోంచి, తలలో నుంచి, వింటున్నావా? ఆ చేతుల్లోంచి, తలలో నుంచి, కాళ్ళలో నుంచి, శరీరంలో నుంచి వచ్చిన పరిశుద్ధ రక్తముతో కక్కును కడిగాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ఎందుకెళ్తున్నావు ఆ కక్కుకి మళ్ళీని? ఎందుకెళ్తున్నావు వాంతికి మళ్ళీని? ఎందుకెళ్తున్నావు దరిద్రానికి మళ్ళీని? జ్ఞానం లేదా నీకు? ఈరోజు ఒక నిర్ణయానికి రా, వాక్యం అయిపోయేటప్పటికి. నన్ను రక్తంలో కడిగాడు, కక్కులో నుంచి బయటకు వచ్చాను, అసహ్యంలోంచి బయటకు వచ్చాను. బొడ్డు కత్తిరించి పిల్లోడిని కడిగి, చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాడు అప్పుడు. శుభ్రంగా కడిగి స్నానం చేయించి అన్నీ చేయించి బుద్ధులెడతారు. డైరెక్ట్గా బయటకు వచ్చిన బుద్ధెట్టుకోలేదు, చచ్చిపోతారు ఆ వాసనకి. నువ్వు నేను అలాగే వచ్చాం. గొప్పదాన్ని, గొప్పోడిని, ప్రధానమంత్రి అయితే ఆ కక్కులోంచి రాలేదు బయటికి. రాష్ట్రపతి ఆ కక్కులోంచి రాలేదు బయటికి. రాలేదా? పవన్ కళ్యాణ్ ఆ కక్కులోంచి రాలేదా? చచ్చిపోతారు ఎందుకు? నాకు మంత్రి గారు తెలుసు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు. సిగ్గుండాలి. వాళ్ళ వెనకాల తిరుగుతాను. రాజుల రాజు, ప్రభువుల ప్రభు నన్ను కడిగి తన బిడ్డగా ప్రతిష్ఠించాడు. హల్లెలూయా.
నేను ఎవరి బిడ్డని? పరిశుద్ధిని బిడ్డను, యేసుక్రీస్తు బిడ్డను, యేసుక్రీస్తు కుమారుణ్ణి, యేసుక్రీస్తు కుమార్తెను. ఎవరికి తలంచొద్దు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా ఒకడు నిన్ను ఏదైనా చేయాలంటే మహా చేస్తే నిన్ను చంపేస్తాడు అంతే. మరి దేవుడు ఏం చేస్తాడు? నీ ఆత్మని శరీరాన్ని నరకంలో పడేసి యుగ యుగాలు కాలుస్తాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. అలా కాల్చే శక్తి వీళ్ళకి ఎవరికైనా ఉందా? మాట్లాడరా? ఉందా? ఎవరికి ఉంది? ఎవడికుంది? ఎవరికి లేదు. హల్లెలూయా. ఎవరికి భయపడాలి మనం? అంతే. పాపం చేయొద్దు. ఈరోజు రాత్రితోటి క్లోజ్, ఫినిష్. ఎందుకంటే యోనా బయటకు వచ్చాడు, నువ్వు బయటకు వచ్చావు, నేను బయటకు వచ్చాను. యేసుక్రీస్తు మనలను బయటకు తీశాడు. హల్లెలూయా. అగాధంలో నుంచి బయటకు తీశాడు మనల్ని, పాపంలో నుంచి బయటకు తీశాడు, మురికి కోపం నుంచి బయటకు తీశాడు, నరకం నుంచి బయటకు తీశాడు, దెయ్యాల నుంచి బయటకు తీశాడు, అపవాదం నుంచి బయటకు తీశాడు. ఆయన హత్తుకున్నాడు, ఆయన బిడ్డవన్నాడు. భవిష్యత్తులో మధ్యాకాశానికి తీసుకెళ్తాడు, వివాహం చేసుకుంటాడు, శాశ్వతంగా ఆయనతో ఉంటాడు. ముగించే ముందు చెప్తున్నాను, యేసుక్రీస్తు కావాలా, లోకం కావాలా, దయ్యం కావాలా, దేవుడు కావాలా, పాపం కావాలా, పరిశుద్ధత కావాలా? నిర్ణయించుకో ఇప్పుడే. ఇదే చివరి మాట. ప్రేమగల తండ్రి, జవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన సందర్భాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మీ కొరకు చేసిన త్యాగాన్ని మేము గ్రహించక మురికిలో కొట్టుకుంటూ నిన్ను గ్రహించలేకపోతాము. అయితే ఈ దినము నుండి, ఈ సమయం నుండి ఈ వాక్యం మా హృదయంలోకి వెళితే గనక ఇంకా మురికి కోపములో ఉండకుండా పరిశుద్ధుని సహవాసములో ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఉదయకాలం అని చెప్పాను, ఈరోజు స్వస్థ